ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, ఆయన దుర్వాసుడురా, ఆయన ముక్కోపి, ఆయన రుద్రాంశ సంభూతుడు అని ప్రత్యేకంగా కోపం కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం ఈరోజు దుర్వాస మహర్షి యొక్క జీవిత చరిత్ర ఏంటి, ఆయన జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏమిటి, ఈ యొక్క సృష్టి రచనలో ఆయన యొక్క ప్రభావం ఎలాంటిది అనేది మనం తెలుసుకుందాం. నిజానికి దూర్వాస మహర్షి అని మనం చెప్తూ ఉంటాం. నిజానికి ఆయన పేరు దుర్వాసో మహర్షి. ఆయన పేరు పిలిచేటప్పుడు దుర్వాసో మహర్షి అని పిలవాలి. మనం దుర్వాస మహర్షిని అలవాటు పడ్డాం సినిమాలలో, కథల్లో వినేసేసి. ఈయన అత్రి మహర్షి, అద్భుతమైనటువంటి మహానుభావుడు అత్రి మహర్షి, అనసూయ మాత. వారి పుత్రులలో, ముగ్గురు పుత్రులలో రెండో వాడిన దుర్వాస మహర్షి. మనం దుర్వాస మహర్షిని ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీ సౌకర్యం కోసం, మీరు అలవాటు పడ్డారు కాబట్టి చెప్తున్నాను. నిజానికి ఆయన దుర్వాసో మహర్షి. ఈ దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు, ఇంకా చెప్పాలంటే రుద్రాంశ సంభూతుడు. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో బ్రహ్మ యొక్క అంశతో పుట్టినవాడు చంద్రుడు, విష్ణు యొక్క అంశతో పుట్టినవాడు దత్తాత్రేయులు వారు, శివుడు లేదా రుద్రుడు యొక్క అంశతో పుట్టినవాడు దుర్వాసో మహర్షి. ఓకే, ఈయన రుద్రాంశతో పుట్టిన సందర్భంలో ఒక విషయం ఏం చెప్తారంటే, ఈయన తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు అత్రి మహర్షి మీద కోపంతో హైహే వంశంలో పుట్టినటువంటి ఒక రాజు ఒక ప్రయోగం చేశాడు. ఈ శిశువు పెరగకుండా, దుర్వాసో మహర్షి పెరగకుండా గర్భంలో ఒక ఛిద్రమైపోయే విధంగా ఒక ప్రయోగం చేశాడు. అందువలన ఆ తమో గుణ ప్రధానమైనటువంటి శక్తి ఆయన శరీరంలో ప్రవేశించింది. అది ఎంతగా అయిందంటే ఆ శిశువు యొక్క కోపానికి ఆ రాజు భస్మం అయిపోయాడు అని చెప్తారు. ఈ విధంగా దుర్వాస మహర్షి ఏది ఏమైనా కానీ దైవాంశ సంభూతుడు కాబట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరంతో అత్రి అనసూయ మాతలకు పుట్టినటువంటి వరప్రసాది కాబట్టి దత్తాత్రేయుని సోదరుడుగా ఈయన క్షేమంగా పుట్టి, ఆ తర్వాత తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు ఈ యొక్క దుర్వాసో మహర్షి. ఆయనకి ఒక గొప్ప శక్తి వచ్చింది. అన్ని లోకాల్లో అడ్డు లేకుండా వెళ్ళగలిగేటువంటి శక్తి అన్నమాట. అనేక లోకాల గమన శక్తి ఆయనకి లభించింది అనాయాసంగా. ఆయనకి ఎలాంటి కోరికలు ఉండేవి కాదు. ఆయన ఉన్మత్తము అనేటువంటి ఒక వ్రతాన్ని తీసుకుని దాన్ని ఆచరించాడు. మనం దత్తాత్రేయుల వారి కథల్లో కూడా చెప్తాం, బాలోన్మత్త పిశాచ వేషధర అంటాం దత్తాత్రేయుల వారిని. బాల ఉన్మత్త పిశాచ వేషాలతోటి ఆయన భక్తుల్ని భ్రమింపజేస్తూ ఉంటాడు. నిజమైన భక్తులు ఆయన్ని ఐడెంటిఫై చేసి పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన అనుగ్రహిస్తుంటారు దత్తాత్రేయుల వారు. అలాగే దుర్వాస మహర్షి, ఆయన సోదరుడైనటువంటి దుర్వాస మహర్షి కూడా ఉన్మత్తము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించేవాళ్ళు. దానివల్ల ఆయన ఉన్మత్త స్థితిలో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా శ్రద్ధ ఏమి ఉండేది కాదు, ఇది నాకు కావాలి అట్లా ఉండేది కాదు. అందరినీ పరీక్షిస్తూ ఉండేవాళ్ళు, త్రిలోకాలు సంచరిస్తూ ఉండేవారు. ఒకనొక సందర్భంలో ఆయన బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి, అలాగే కైలాసానికి అనాయాసంగా వెళ్ళిపోగలిగేవాళ్ళు. ఒక సందర్భంలో విష్ణు దర్శనానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయన మీద గౌరవంతో ఒక పారిజాత పుష్పాన్ని ఆయన చేతికి ఇవ్వటం జరిగింది. ఆ పుష్పాన్ని తీసుకుని దారిలో కింది లోకాలకు వస్తూ ఉండగా దారిలో విద్యాధర స్త్రీలు అనేక మంది, దేవతా స్త్రీలు అనేక మంది కనపడి అనేక పుష్పమాలికలు ఆయనకి సమర్పించారు. ఆయన ఏం చేసుకుంటాడు సన్యాసి, అవి చేతితో పట్టుకుని వెళ్తూ ఉంటే దారిలో ఇంద్రుడు ఐరావతం మీద పోతూ దూరం నుంచే విష్ చేశాడు, నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టగానే చాలా సంతోషంతో, నేను ప్రతి నమస్కారం నీకు పెట్టాలి కదా, ఇదిగో పారిజాతము పుష్పమాల అని చెప్పని ఆయనకు అందించాడు. అప్పుడు ఇంద్రుడు కించిత్ కావరంతో, ఏమిటి ఇది లెక్క, సరే ఏదో బ్రాహ్మడు ఇచ్చాడని చెప్పే ఉద్దేశంతో దాన్ని ఎడం చేతితో నిరాదరణగా తీసుకున్నాడు. మామూలుగా ఎవరన్నా మనకు వస్తువు ఇచ్చినా, మనం ఎవరికన్నా వస్తువు ఇచ్చినా కూడా కుడి చేతితో ఇవ్వాలి, ఆధారపూర్వకంగా ఇవ్వాలి, వేదాల మీద స్మైల్ తోటి ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు, పద్ధతులు, ఇవన్నీ పర్సనాలిటీలో కూడా ఇవన్నీ ఉండాలి. అయితే ఈ యొక్క దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వస్తువులని అనాదరంగా ఎడం చేతితో తీసుకొని ఈ యొక్క ఏనుగు అంటే ఐరావతానికి ఇచ్చాడు. దాన్ని ఐరావతం ఏముంది, అది పశువు అంతే కదా, ఏనుగు, దానికి ఏం తెలుస్తుంది, వచ్చిన ఇచ్చాడు. అది దాని యొక్క ఆ యొక్క పారిజాతాన్ని, ఆ పుష్పమాలని కింద వేసి కాళ్ళతో తొక్కేసింది. ఆ మాల అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది.
దాంతో దుర్వాస మహర్షి ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది. నువ్వు వస్తువు తీసుకున్నప్పుడు మర్యాదగా తీసుకుని నన్ను అవతలకు పోయాక నువ్వు ఎవరికైనా ఇచ్చుకో. మనిషి ఎదుర్కొన్నాను. ఇప్పుడు మనం ఎవరికైనా బట్టలు పెట్టామండి, తర్వాత పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో బట్టలు పెడితే ఏం చేస్తారు? బట్ మళ్ళీ పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో వేరే వాళ్ళకి పెడతారు. వీళ్ళకి పెట్టింది వాళ్ళకి, వాళ్ళు పెట్టింది వీళ్ళకి, సద్వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. కానీ నేను నీకు పెట్టిన బట్టలు వెంటనే నా కళ్ళ ముందు నువ్వు ఇంకోళ్ళకి పెడితే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. అలా ఒక నిరాదరణ అనేది భావిస్తారు. అందువలన ఎప్పుడైనా సరే కనీసం ఆయన అవతలకి వెళ్ళిన దాకా కూడా ఆగలేదు. ఆయన చూస్తూ ఉండగానే ఈ పని చేశాడు దేవేంద్రుడు. దాంతో నేను ఒక వస్తువుని ఇస్తే దాన్ని నువ్వు ఆదరించకుండా నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు నీ ఐరావతానికి ఇచ్చావు. అందువల్ల నీ యొక్క ఉన్మత్త స్థితి వలన, నువ్వు ఇట్లా ప్రవర్తించినటువంటి తీరు వలన నీ ఐశ్వర్యం అంతా కూడా సముద్రం పాలైపోతుంది అని చెప్పి శపించాడు దుర్వాస మహర్షి ఆగ్రహంతో. అప్పుడు దేవేంద్రుడు, స్వామి క్షమించండి అని పాదాలు పట్టుకున్నాడు. సరే, నువ్వు శ్రీహరి యొక్క అనుగ్రహంతో తిరిగి పొందుతావులే పో అన్నాడు. ఆ విధంగా శాపం వలన దేవేంద్రుడు సమస్తమైనటువంటి సంపద అంతా కూడా సముద్రం పాలైందని చెప్పని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సముద్ర మథనం జరిగినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన యొక్క సంపదనంతా సంపాదించుకున్నట్టుగా ఉంది దేవేంద్రుడు తన సంపాదన అంతా కూడా. వరాహ పురాణంలో కూడా మోరార్లెస్ ఇలాంటి కథే చెప్పడం జరిగింది. ఇక దత్తాత్రేయుల వారికి దుర్వాస మహర్షికి అన్నదమ్ములే కాబట్టి వారికి కోరుకుండేది, అసలు ధర్మదేవత అనేవాడు ఉన్నాడా, కనపడతాడా అని. ధర్మదేవత తెలుసు కదా, బ్రహ్మ యొక్క సాక్షాత్తు పుత్రుడు, బ్రహ్మదేవుడు యొక్క సాక్షాత్తు పుత్రుడు ధర్మదేవత. యమధర్మరాజు మళ్ళీ వేరు. బ్రహ్మ యొక్క 4వ తరంలో పుట్టినవాడు, అంటే ముని మనవాడు కొడుకు అనమాట. అంటే 4వ తరంలో పుట్టినటువంటి వాడు యమధర్మరాజు, అదనమాట. ఈ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు, అంటే 4వ తరం బ్రహ్మకి. ఈ యొక్క ధర్మదేవత బ్రహ్మ నుంచి స్వయంగా ఉద్భవించిన వాడు ధర్మదేవత. మనం కూడా సినిమాలలో వాటిల్లో ధర్మరాజు అనగానే ధర్మరాజు ఎవరి యొక్క అంశ అంటే యమధర్మరాజు అంశాన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. యమధర్మరాజు అంశ కాదు, ధర్మదేవత అంశతో పుట్టిన వాళ్ళే ధర్మరాజైనా, విదురుడైనా, అలాగే హరిశ్చంద్రుడు యొక్క కాటికాపర ఉన్నాడు చూసారా, ఆయనైనా కానీ. హరిశ్చంద్రుడు ఎక్కడైతే ఆయన యొక్క వీరబాహుడు అంటారు, అవి మనకి కాశీలో ఆయన కాటికాపరిగా పనిచేశాడు చూసారా, ఆ వీరబాహుడు. వీళ్ళు ముగ్గురు కూడా ధర్మదేవత యొక్క అంశాలు, అంతేగాని యమధర్మరాజు అంశాలు కాదు అన్నది పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. మన సినిమాలలో తప్పుగా చూపిస్తుంటారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ ధర్మదేవత యొక్క దర్శనం కావాలి అనే ఉద్దేశంతో ఇటు దత్తాత్రేయులు వారు, అదేవిధంగా ఇటు దుర్వాస మహర్షి కలిసి తీవ్రమైన తపస్సు చేశారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాక ధర్మదేవత ప్రత్యక్షం కాలేదు. అప్పుడు వాళ్ళకి ఒక అనుమానం కలిగింది, అసలు ధర్మదేవత అనేది ఉందా లేదా, మనం అనవసరంగా ఊహించుకుని తపస్సు చేస్తున్నామా? ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి కనపడుతున్నారు తపస్సు చేస్తే, ఈయన కనపడట్లేదు, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నామా, తపస్సు అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, ఉండి కూడా కనపడకపోతే ఆ ధర్మదేవత నాశనం కావాలి అన్న భావనతోటి వాళ్ళు సంకల్పించబోతూ ఉన్నారు, తపస్సు శాపం ఇవ్వబోతూ ఉన్నారు. దుర్వాస మహర్షికి ఆవేశం ఎక్కువ కదా, శపించడానికి రెడీ అయిపోయాడు. ఉంటే కనపడాలి, లేదంటే లేదు, ఒకవేళ ఉండి కనపడకపోతే నాశనం అయిపోవాలి ధర్మదేవత అన్న భావనతోటి దుర్వాస మహర్షి శపించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఈ ధర్మదేవత ఆయనకు సాక్షాత్కరించింది. అయితే ఆ ధర్మదేవత వంక చూడకుండా ఈయన శాపానికి మంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు గబగబా ధర్మదేవత దగ్గరికి వచ్చి, ఓ తపస్వి, నీ ఇలాంటి వారికి ఇలాంటి కోపం పనికిరాదు అన్నాడు. అనగానే, నాకే ధర్మం చెప్తున్నావా, ఎవరు నువ్వు, పటాలను తీసుకుని వచ్చావు? ధర్మదేవత వచ్చేటప్పుడు తన యొక్క ఇతర దేవతలు, అంటే ఒక్కొక్క శుభ లక్షణానికి, ధర్మానికి సంబంధించిన లక్షణానికి ఒక్కొక్క దేవత ఉంటారనమాట, అధిష్టాన దేవతలు. వాళ్ళందరితో వచ్చాడు ధర్మదేవత. అందువలన నీ పరివారం అంతా ఎవరు, అదంతా చెప్పిన తర్వాత నాది క్రోధమో కాదో, నా కోపానికి ధర్మం ఉందో లేదో నేను చెప్తాను అన్నాడు ఈ యొక్క దుర్వాస మహర్షి. అప్పుడు ధర్మదేవత ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎవరంటే బ్రహ్మచర్యము, సత్యము, తపస్సు, దానము, దమము, నీతి, శౌచము, శుచి, క్షమ, శాంతి, ప్రజ్ఞ, అదేవిధంగా అహింస, శ్రద్ధ, మేధ, దయ, ఈ 4 స్త్రీ దేవతలు. వీళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నటువంటి పరివారము, నేను ధర్మదేవతను, నీ కోపం తగ్గించడం కోసం వచ్చాను అన్నట్ట. అనగానే దుర్వాసుడు అన్నాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాలేదు, ఇప్పుడు నేను శపిస్తానంటూ వచ్చావా? నువ్వు నాకు ప్రసన్నుడివే రాలేదు, కేవలం శాప భయంతో వచ్చావు, కాబట్టి నేను శపిస్తాను. చూడు, నువ్వు ఒకసారి సుఖం లేని రాజుగా పుట్టు, దాసి పుత్రుడిగా పుట్టు,
చండాలుడిగా జన్మించు అని 3 శాపాలు ఇచ్చాడు దుర్వాస మహర్షి. ఆ విధంగానే ధర్మదేవత ధర్మరాజుగా సుఖం లేదు, శాంతి లేదు, ఎప్పుడు దిగులు పడుతూనే ఉండేవాడు ధర్మరాజు. జీవితం అంతా దిగులే. ఆ విధంగా దిగులు పడే రాజుగా పుట్టాడు ధర్మరాజుగా. మరోపక్క ఈ యొక్క దాసిపుత్రుడిగా విదురుడిగా పుట్టాడు. 3వ అవతారం నేను చెప్పినట్టుగా చండాలుడు, అంటే హరిశ్చంద్రుడి యొక్క కాటికాపరు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ విధంగా పుట్టాడు ఈ యొక్క ధర్మదేవత. వీరబాహుడు అని చెప్పుకుంటాం కదా, ఆయన అనమాట. ఆ వీరబాహుడిగా పుట్టాడు, హరిశ్చంద్రుడు యొక్క బాస్ అనమాట, ఆ యొక్క కాటికాపరి. ఈ విధంగా 3 రకాలుగా పుట్టినటువంటి ఈ కథ పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తర్వాత మరో కథ. కృతయుగంలో సుప్రతీయుడు అనేటువంటి రాజు ఉండేవాడు, గొప్ప రాజు, కానీ సంతానం లేదు. అప్పుడు దుర్వాస మహర్షి దర్శనం కోసం ప్రయత్నిస్తే దుర్వాస మహర్షి యొక్క దర్శనం కాలేదు. అప్పుడు దుర్వాసుడి గురించి తీవ్రమైన తపస్సు చేసినప్పుడు దుర్వాస మహర్షి ఆయనకి ప్రత్యక్షమై, నీ భార్యల్లో విద్యుత్ ప్రభ అనే భార్య వల్ల ఒక కొడుకు పుడతాడు అని వరం ఇచ్చాడు. ఆ విధంగానే ఆ పుట్టినటువంటి కుమారుడికి స్వయంగా మన యొక్క దుర్వాస మహర్షి స్వయంగానే ఆ పిల్లవాడికి జాతకర్మ చేయించి దుర్జయుడు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆల్రెడీ మన యొక్క రాజుగారికి లేటు వయసులో పుట్టినటువంటి కుమారుడు కాబట్టి సర్వశాస్త్రాలు వారికి క్షణంలో నేర్పేటువంటి ఉద్దేశంతో వెంటనే ఒక క్రతువు ద్వారా 16 సంవత్సరాల వాడిగా తయారు చేశాడు ఆ పిల్లవాడిని. అంటే పుట్టిన వెంటనే అతడు 16 సంవత్సరాల బాలకుడిగా మారిపోయి వెంటనే తన విద్యలన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు దుర్వాస మహర్షి. ఆ విధంగా దుర్వాస మహర్షి యొక్క విద్యలన్నీ కూడా ఆ బాలుడికి నేర్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేసిన సందర్భంలో, నీకు కాంతిమతి అయినటువంటి ఇంకో భార్య కూడా ఉంది కదా, ఆమెకు కూడా ఇంకో పుత్రుడు పుడతాడు, వాడి పేరు సుద్యుమ్నుడు అనేటువంటి పేరు పెట్టుకో వాడికి అని చెప్పేసేసి ఆ యొక్క రాజును మరోసారి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. ఇది వరాహ పురాణంలో చెప్పబడినటువంటి దుర్వాస మహర్షి యొక్క ఇంకో కథ. ఇంకా చెప్పాలంటే ఒకసారి గంధమాదన పర్వతం మీద దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పటికి ఆయన ఇంకా బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలో బలిచక్రవర్తి కుమారుడైనటువంటి సాహసికుడు అనేటువంటి వాడు తిలోత్తమ అనే అప్సరస్, తిలోత్తమ మనందరికీ తెలుసు, ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కదా. ఆ తిలోత్తమ అనే అప్సరస్ తోటి వచ్చి ఈయన అక్కడ ఉన్నాడన్న సంగతి లక్ష్య పెట్టకుండా ఆమెతోటి అల్లరి, కేకలు, నవ్వులు, కోలాహలం చేస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క బలిచక్రవర్తి కుమారుడైనటువంటి సాహసికుడు. పెద్దవాళ్ళు ఉన్నారనేటువంటి గౌరవం లేకుండా వాడు చేసినటువంటి ప్రవర్తనకి కోపం వచ్చి ఈయన కళ్ళెదిరి చూసి, మీకు నాగరికత లేదా, మీరు మనుషుల రాక్షసులా, మీరెవర్రా మీరు అని చెప్పి మీరు దివ్యమైనటువంటి జన్మ కలిగి ఉండి కూడా మీరు ఇలా రాక్షసుల్లాగా అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్నారు, మీరు భూమి మీద రాక్షసులుగా పుట్టండి అని శపించాడు దుర్వాస మహర్షి. ఆ విధంగా వాళ్ళు ప్రాధేయపడినప్పుడు కృష్ణావతార కాలంలో ఆయన చేతిలో నీకు మరణం కలుగుతుందిరా నాయన, ఆ తర్వాత ఆమె కూడా మోక్షం పొందుతుంది, తిరిగి శాప విమోచనం జరుగుతుంది మీకు అని చెప్పని వరం ఇచ్చాడు దుర్వాస మహర్షి. ఆ విధంగా ఆ సాహసికుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు మనం చెప్పుకున్నవాడు, వాడు గార్ధపాసురుడిగా జన్మించి శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు, గాడిదలాగా పుట్టాడు, రాక్షసుల్లాగా. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినటువంటి అనేక రాక్షసుల్లో ఈ గార్ధపాసురుడు కూడా ఒకడు బాల్యంలో. ఆ విధంగా వాడికి శాప విమోచనం అయినప్పుడు తిలోత్తమ కూడా బాణాసురుడు కుమార్తెగా పుట్టింది. నిజానికి బాణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క బలిచక్రవర్తి వంశానికి విష్ణుమూర్తి యొక్క వరం ఉందన్నమాట. ఆ వరం వలన వాళ్ళది రాక్షస ప్రవృత్తి లేకుండా సక్రమంగా బతికారు. ఈవెన్ బలిచక్రవర్తి కానీ ప్రహ్లాదుడు కానీ వీళ్ళందరూ రాక్షస వంశం వాళ్ళే, కానీ వాళ్ళ ప్రవర్తనలో రాక్షస ప్రవర్తన లేదు. అదేవిధంగా బాణాసురుడు కుమార్తె అయినటువంటి ఉషగా పుట్టడం, అనిరుద్ధుడిని వివాహం చేసుకోవటం, ఇవన్నీ కూడా విషయాంతరమైనప్పటికీ ఆ విధంగా తిలోత్తమ ఈ యొక్క దుర్వాస మహర్షి శాపం కారణంగా ఉషగా పుట్టింది. ఉషాపరిణయం అనేటువంటి కథలు మనం చిన్నప్పుడు వినుంటాం, ఆ ఉష అన్నమాట. సరే, మరో సందర్భంలో ఇంద్రుడు ఒకసారి హాయిగా ప్రశాంతంగా నందన ఉద్యానవనంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో నారద మహర్షి అక్కడికి వచ్చినప్పుడు, నారద మహర్షి ముందు అందరూ కూడా అప్సరసులందరూ కూడా ఆ యొక్క నాట్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అప్పుడు నారద మహర్షితో ఇంద్రుడు అన్నాడు అనమాట, వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అన్నాడు. ఇందులో బెస్టే ఉంది దేవేంద్ర, అంతా నార్మల్లే కదా అన్నాడు నారద మహర్షి. కాదు వీళ్ళల్లో బెస్ట్ ఎవరు అన్నాడు. అప్పుడు నారద మహర్షి అన్నాడు, నాకెందుకు వచ్చిన గొడవయ్యా, భూలోకంలో ఈ యొక్క దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు, వీళ్ళని అక్కడికి పంపించు, ఎవరైనా డిస్టర్బ్ చేయగలిగితే వాళ్ళు బెస్ట్ అన్నాడు. అనగానే
అప్పుడు అందరూ భయపడిపోయి అప్సరసలందరూ వణికిపోయి మాకొద్దు, ఆ దుర్వాస మహర్షికి ముక్కు మీద కోపం ఉంటుంది, మేము అక్కడికి పోము అన్నారు. ఆ సందర్భంలో వపువు అనేటువంటి అప్సరస ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసి దుర్వాస మహర్షిని కవ్వించలోగానే ఆయనకి పిచ్చి కోపం వచ్చి నువ్వు పక్షిగా అయిపో అని శపించి, ఆ తర్వాత ఆయన జాలిపడి సరే నువ్వేదో వచ్చావు, నీ యొక్క అజ్ఞానం తొలగిన తర్వాత తిరిగి నీ యొక్క పూర్వజన్మం తిరిగి నీకు లభిస్తుంది, పూర్వ లోకాలకు నువ్వు వెళ్తావు అని చెప్పని వరమిచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు దుర్వాస మహర్షి. ఈ కథ మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి కథ. ఇహ ఈ రకంగా జరిగినటువంటి తిలోత్తమ సాహసికుల యొక్క శృంగార చేష్టలకి దుర్వాస మహర్షి కూడా ఆలోచన వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది నా ముందు, ఇంత తతంగం జరిగింది అంటే ఈ నేచర్, ఈ ప్రకృతి నన్నేదో ప్రేరేపిస్తోంది. ఒకప్పుడు సంసారంలో ప్రవేశించమని నాకు మన యొక్క విధాత చెప్పాడు, బహుశా ఇది నాకు ఇండికేషను, నేను వివాహం చేసుకోవడం తప్పదు అని భావించాడు. భావించి వెంటనే ఔరువుడు అనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఈయన కర్మ అట్లా ఉంది, ఎవరేం చేయగలుగుతారు, ఏం చేయలేరు. ఆ ఔరువుడు అనే మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు కందళి. ఆయన అన్నాడు, నీ కూతురైన కందళ నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, నేను సంసారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు దుర్వాస మహర్షి. అయ్యా నీకు ఏం పుట్టిందయ్యా బాబు, నీ కర్మ ఎట్లా కాలింది అని నవ్వుకుంటూ ఆయన అన్నాడు, స్వామి మీకు నా కుమార్తెను ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి ఎలాంటి శాంత స్వభావం లేదు, పరమ గయ్యాళి, పిచ్చి కోపం ఉంటుంది ఆమెకి. మరి నువ్వు ఎట్లా వేగుతావో ఏమో, నువ్వు ఆలోచించు, నీ కోపం వచ్చి నువ్వే దాన్ని చంపేస్తావు, అంత గయ్యాళి నా కుమార్తె అయినటువంటి కందళి అన్నాడు ఔరుడు. అదంతా నీకెందుకు, ఆమె నేను ఏం చేసినా సరే క్షమించి ఏలుకుంటాను అని ప్రామిస్ చేశాడు, ఒట్టేశాడు మామగారికి. ఒట్టేసి పెళ్లి చేసుకున్నాడు. అయిపోయింది జీవితం, సర్వనాశనం. ఆవిడ ఎంత గయ్యాలి అంటే ఈయన క్షణం కళ్ళు మూసుకునేది, క్షణం తెరిచి కూర్చొనివ్వదు, క్షణం కళ్ళు మూసుకొనివ్వదు. అది ఇహ ఎంతటి గొప్ప వీరుడు ఆడైనా కానీ క్షణంలో బూడిద చేసేవాడు దుర్వాసుడు. కానీ మామగారికి మాట ఇచ్చి పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు. అది పెళ్ళం కాదు, కొరువైపోయింది. ఏం చేయాలో తెలియదు, సహనం తగ్గిపోతూ ఉంది వచ్చే కొద్దీ. ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఏదైనా చెప్తే రివర్స్లో చేసేది. మనం సోక్రటీస్ భార్య అంటాను చూసారా, అట్లా అనమాట. ఈ యొక్క అన్ని రివర్సు. ఈ గయ్యాళదనాన్ని తట్టుకోలేక అలా బాధలు పడుతూ ఉండగా కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందంటే ఈయన కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఒకసారి ఎందుకు రాయిలాగా కూర్చున్నావు అని చెప్పనేసేసి ఆవిడ ఒకసారి ఆయన ముందుకు వచ్చి నిలబడింది. అసలే లోపల భగ మండుతూ ఉన్నాడు. టక్కని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఆయన కోపాగ్ని భస్మం అయిపోయింది. ఈయన ఉలిక్కి పడ్డాడు. నిజానికి దాన్ని భస్మం చేయాలని అనుకోలేదు. తీక్షణమైన ఆ చూపులకు ఉన్న పవర్కి ఆమె భస్మం అయిపోయింది. ఆ కోపానికి సంకల్పం చేయలేదు. ఇందులోనే ఆ యొక్క బూడిదలోంచి ఒక దివ్యమైనటువంటి సుందరి పుట్టి వెళ్తూ నేను మానవ మాతృలాగా పుట్టాను పూర్వజన్మ కర్మ వలన, నేను ఆ లోకానికి వెళ్ళిపోతున్నాను, నా పూర్వజన్మ కర్మ వలన నిన్ను బాధ పెట్టాను ఎన్నాళ్ళు, నన్ను క్షమించో అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన టెన్షన్ మొదలైంది, మామగారు వస్తే ఏం చెప్పాలని. టెన్షన్ పడుతూ ఉండగానే ఒక పక్క బాధపడుతున్నాడు. ఇప్పుడు నా పెళ్ళాన్ని చంపేశానని చెప్పని 10 మంది అనుకుంటారు, ఆమె మీద ప్రేమ లేదు నేను అనుకుంటారు. నిజానికి ఇన్నాళ్ళు ఆమెను ఏ సహనంతో ఆమెను క్షమించానో అది కేవలం ప్రేమ వల్లనే కదా, కానీ ఈ విషయాన్ని ఎవరు గుర్తిస్తారు నన్ను, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చెప్పని ఆమె మీద ప్రేమని వ్యక్తం చేయటం కోసమే ఈయన కదళి ఫలాన్ని సృష్టించాడు. ఆమె పేరు కందోళి కదా, చెప్పాను కదా ఇందాక. ఆ విధంగా ఆ కందోళి యొక్క పేరు మీద, ఆ కందళి యొక్క పేరు మీద ఆయన కదలి వనాన్ని సృష్టించాడు. అంటే అరటిపండు. సో అరటిపండు సృష్టించింది ఎవరు? దుర్వాస మహర్షి. మన ఇళ్లలో అరటిపండు తిన్నప్పుడల్లా ఆయన తలుచుకోండి దుర్వాస మహర్షిని. ఈ విధంగా ఆమెను సృష్టించిన తర్వాత అల్లుడిని చూద్దాం, కూతుర్ని చూద్దాం అనే ఉద్దేశంతో ఔరువుడు ఒక రోజున మన యొక్క దుర్వాసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికల్లా బిడ్డ లేదు. విషయం చెప్పాడు ఈయన, నమ్మల. ఏదైనా కానీ నువ్వు నాకు దుఃఖాన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు ఘోరమైనటువంటి అవమానాన్ని పొందుతావు, నీవు చేసిన పాపం ఊరుకునే పోదు అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినటువంటి కథ. ఆ కారణం చేతే ఒకానొక సందర్భంలో అంబరీషుడి ఇంటికి దుర్వాసుడు భోజనానికి వెళ్ళాడు. ఆ యొక్క ద్వాదశ వ్రతం అయిపోయి ఏకాదశి అయిపోయి ద్వాదశి వచ్చేస్తోంది. ఆ ఘడియల్లో అక్కడికి వెళ్ళాడు. అప్పటికే అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశ ఘడియలు పూర్తయ్యేలోగా భోజనం చేసి ఆ యొక్క పాలన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉండగా దుర్వాసుడు తన శిష్యులతో సహా వెళ్ళాడు. సరే వచ్చారు కదా మహర్షి, మీరు కూడా స్నానం చేసి రండి, అందరం కలిసి భోజనం చేద్దాము, ఏకాదశి అయిపోయింది, ద్వాదశిలో మనం భోజనం చేయాలనే ఉద్దేశంతో చెప్పినప్పుడు సరే ఇప్పుడే వస్తానని చెప్పి పరీక్ష పెట్టాలి కదా. ఈ దుర్వాసుడికి ఎప్పుడు ఏమి లేదు, ఇదే పని.
అందరికి పరీక్షలు పెడుతూ ఉండేవాడు. వాడు సక్రమమా అక్రమమా అన్నట్టుగా. ఈయన స్నానానికి వెళ్ళాడు, అనేసరికి రాడు. ద్వాదశ గడియలు గడిచిపోతున్నాయి. అప్పుడు చుట్టుపక్కల పురోహితులను అడిగాడు, స్వామి నాకు వ్రత ఫలం దక్కదు, ద్వాదశలో నేను పాలన పూర్తి చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, భోజనం చేయాలి కదా, ఆయన రాకుండా నేను భోజనం ఎట్లా చేయాలి, అతిథిని పిలిచాను దుర్వాస మహర్షి, అందుకే ఆయన కోపం ఎక్కువ అన్నాడు. అనగానే అప్పుడు పురోహితులు అన్నారు, ఓ పని చేయండి, కాస్త ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ అని ఆచమనం చేయండి. అట్లీస్ట్ భోజనం చేయలేదు కదా, ఆయన వచ్చాక ఆయనతో కలిసి భోంచెద్దురు కానీ తప్పేమీ లేదు అని వాళ్ళు సర్ది చెప్పారు. చెప్పగానే ఈయన ఆచమనం తీసుకుంటుండగా కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు దుర్వాస మహర్షి. నాకు ఆతిథ్యం ఇస్తానని చెప్పి నువ్వు వ్రత పరిసమాప్తి చేస్తావా, ఇదే నా పద్ధతి నీకు అని పిచ్చి కోపంతో తన జటాజూటం నుంచి ఒక జటను తీసి నేలకేసి కొట్టాడు. కృత్య అనేటువంటి ఒక రాక్షసి దాని నుంచి బయలుదేరి అంబరీషుడి మీదకు దూకింది. అయితే అంబరీషుడు పరమ విష్ణు భక్తుడు. ఆ విష్ణు భక్తి వలన ఎప్పుడు అతని సుదర్శన చక్రం అతను రక్షిస్తూ ఉండేది. సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి భక్తుడి కంట్రోల్లో పెట్టేశాడు. అందువలన అంబరీషుడి మీదకు దూకినటువంటి ఆ కృత్యని ఆ యొక్క సుదర్శన చక్రం ఖండించి అక్కడితో ఆగకుండా ఆ కృత్యను సృష్టించినటువంటి దుర్వాసుడి మీదకి దూసుకెళ్ళింది. దుర్వాసుడు దాన్ని తప్పించుకోవడం కోసం ముల్లోకాలే తిరిగాడు, ఎక్కడ ఆయనకు రక్షణ లభించలేదు. చివరికి విష్ణుమూర్తి అన్నాడు, నా యొక్క సుదర్శనం అంబరీషుడి యొక్క కంట్రోల్లో ఉంది, నా భక్తిలో నాకు ముఖ్యం, ఆయన కంట్రోల్లో నా సుదర్శనం ఉంది కాబట్టి ఆయన నీకు రక్షణ ఇవ్వగలడు, నువ్వు వెళ్ళి ఆయనే శరణ వేడు అన్నప్పుడు దుర్వాస మహర్షి తిరిగి భూలోకానికి వచ్చి అంబరీషుడిని శరణ వేడాడు. విష్ణు భక్తుల మీద పొరపాటున వచ్చాను ఆయన క్షమించు అని క్షమాపణ కోరుకోవాల్సిన పరిస్థితి దుర్వాసుడికి వచ్చింది. అప్పుడు ఆ యొక్క సుదర్శన చక్రం తన యొక్క అటెంప్ట్ విత్డ్రా చేసుకుని పక్కకి జరిగిందనమాట. ఈ విధంగా తన మామగారు అనేటువంటి ఔరుడి శాపం వలన దుర్వాస మహర్షికి ఈ అవమానం జరిగింది. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో అడవిలో సంచరిస్తున్నటువంటి శంబరుడు అనేటువంటి ఒక ఆటవికుడు, శంబరుడు అనేటువంటి ఆటవికుడు ఈ మహర్షిని ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. అప్పుడు దుర్వాస మహర్షి ఉత్తిన ఆతిథ్యం స్వీకరించడానికి మళ్ళీ ఆయన పరీక్ష పెట్టాలి, అతని పరీక్షకి మెచ్చుకుంటాడు, ఎట్లా నిలబడతాడా లేదా అనే ఉద్దేశంతో ఈయన రకరకాలైనటువంటి ఆహారాలు ఆశించాడు. అతడు అశరీరవాణి ఇచ్చినటువంటి ఒక మణి సహాయంతో ఆ శబరుడైనటువంటి ఆటవికుడు ఈయనకి కావాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం చేశాడు. అప్పుడు దుర్వాస మహర్షిని స్నానం చేయాలి, నీళ్ళు కావాలంటే ఇంకా స్వామి పక్కనే నది ప్రవహిస్తోంది అన్నాడు. దేవికా నది ఆ నది ప్రవహిస్తుందంటే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను స్నానం చేయడానికి, నది నా దగ్గరికి రావాలి అన్నాడు. అప్పుడు శబరుడు చక్కగా భగవంతుని ప్రార్థించిన సందర్భంలో ఆ నదే దుర్వాస మహర్షి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ యొక్క ఆతిథ్యానికి, అతని యొక్క సిన్సియారిటీకి, అతని యొక్క సంకల్ప శక్తికి మెచ్చుకున్నటువంటి దుర్వాస మహర్షి, నువ్వు గురువు ఉపదేశించిన మార్గంలో చక్కగా గురు శుశ్రూష చేసి గురుభక్తితో తపస్సు చేశావు, నువ్వు నా పరీక్షలు తట్టుకోగలిగావు కాబట్టి నీకు సత్యతపుడు అనేటువంటి పేరుతోటి అనంతమైన కీర్తి కలుగుతుంది అని వేద పురాణాది విజ్ఞానం అంతా కూడాను ఈ యొక్క దుర్వాస మహర్షి అతనికి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా వరాహ పురాణంలో చెప్పడం జరిగింది. మరో సందర్భంలో ముద్గలుడు అనేటువంటి మహర్షి ఉంచవృత్తితో అవలంబించి సాత్వికమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు అనమాట. దుర్వాసుడు అతని పేరు గురించి విన్నాడు ఒకసారి, ఈ ముద్గలుడు గురించి. ఒకసారి పరీక్ష చేద్దాము అని ఓ 15 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నటువంటి ఆ ముద్గలుడి ఇంటికి ఈ దుర్వాస మహర్షి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళ పాటు అక్కడ ఉన్నాడు. దాంతో ఎన్నాళ్ళు ఉంటాడు, ఆల్రెడీ ఆయన 15 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఈయన వెళ్ళి ఆయన వండుకున్నటువంటి అంతా కూడా ఈయనే స్వాహా చేస్తూ ఉండేవాడు. ఎక్కువైపోయింది దాన్ని ఒంటికి పూసుకునేవాడు, అంతేగాని వాళ్ళని నిర్ణయించేవాడు కాదు. ఈ విధంగా చాలా కాలం పాటు సేవ చేసినందుకు ముద్గలుడిని మెచ్చుకొని దుర్వాస మహర్షి నా పరీక్షకు నువ్వు నిలబడ్డావు అని చెప్పి నువ్వు స్వర్గానికి వెళ్ళమని అతనికి వరం ఇచ్చాడు. అయితే ముద్గలుడు అన్నాడు, నాకు స్వర్గం వద్దు స్వామి, నాకు మోక్షం కావాలి అని ఆ వరాన్ని వాడుకోకుండా అతను తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది చివరికి మోక్షం పొందాడు ముద్గలుడు. ఇది భారతంలో అరణ్య పర్వంలో చెప్పబడినటువంటి ముద్గల దుర్వాస మహర్షి యొక్క ఉపాఖ్యానం అన్నమాట. ఆ తర్వాత మనకి మహాభారతంలో మనకు తెలిసిన కథే, కుంతి భోజుడింటికి భోజనానికి వెళ్ళాడు దుర్వాస మహర్షి. అప్పుడు ఆయన కుమార్తె అయినటువంటి కుంతిదేవి ఆయనకు శుశ్రూష చేసి ఆయన దగ్గర నుంచి అద్భుతమైన వరం పొందింది. ఆ వరం కారణంగా ఆయన ఇచ్చిన మంత్రాన్ని పఠించినట్లయితే ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత వచ్చి ఆవిడికి సంతానం అనుగ్రహిస్తుంది. ఈ వరాన్ని ఎవరిచ్చారు? దుర్వాస మహర్షి ఇచ్చాడు. ఈ విధంగా మహాభారతానికి మూల కారకుడు దుర్వాస మహర్షి అనే చెప్పుకోవాలి. ఒక పక్కన వ్యాస మహర్షి, ఒక పక్క దుర్వాస మహర్షి, వీళ్ళ కారణంగానే ఇంత మహాభారత కథ నడిచింది అనమాట. ఈ విధంగా కుంతీదేవికి వరాలు ఇవ్వటము,
కుంతీదేవి ఆ పంచపాండవులను కనడము, కర్ణుడిని కనడం ఇవన్నీ కూడా మనకి తెలిసిన కథే. ఇంకో సందర్భంలో దుర్వాస మహర్షి, ఇదంతా మహాభారతంలో మనం విన్నాం, అయిపోయింది. ఇక ఒక సందర్భంలో దుర్వాస మహర్షి శ్రీకృష్ణుని దర్శించుదామని చెప్పని ఈ యొక్క ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఆ ద్వారకా నగరానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయని ఈ యొక్క దుర్వాస మహర్షికి సేవ చేయడం కోసం వినియోగించడం జరిగింది. యోగమాయ అమ్మవారి స్వరూపం, దుర్వాస మహర్షి పరమశివుడి స్వరూపం. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఆవిడ ఆయనకు సేవ చేస్తున్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈవిడను వివాహం చేసుకోమని రిక్వెస్ట్ చేశాడు దుర్వాస మహర్షిని. ఆ విధంగా యోగమాయకు దుర్వాసుడికి కూడా శ్రీకృష్ణుడే వైభవంగా వివాహం జరిపించాడు ద్వారకా నగరంలో. కొన్నాళ్ళ పాటు దుర్వాస మహర్షి అక్కడే బస చేశాడనమాట. ఆ సందర్భంలో ఒకనోడు దుర్వాస మహర్షి ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అద్భుతం అయినటువంటి లీలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన యొక్క తపోబలంతో 16,000 మంది గోపికలను, అదేవిధంగా అష్టమహేశ్వర ఇళ్లకు ఏకకాలంలో వెళ్ళి చూస్తే అన్ని చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనమైంది. మనకి సినిమాలో నారద మహర్షి వెళ్ళినట్టుగా కొన్ని సినిమాల్లో చూపిస్తారు. యాక్చువల్గా దుర్వాస మహర్షి ఈ టెస్ట్ చేశాడు శ్రీకృష్ణుడిని. చేసిన సందర్భంలో అన్ని చోట్ల కూడా శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కావడంతో స్వామి మీరు అన్ని చోట్ల ఉన్నారని చెప్పని ప్రార్థించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ కూడా భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలోనూ ఈ కథ ఉండటం జరిగింది. ఆ తర్వాత ఈ దుర్వాస మహర్షి ఈ ద్వారకా నగరం నుంచి యోగమాయని విడిచిపెట్టి కైలాసం వెళ్ళి శివపార్వతులతో నేను ఇంకా కైలాసం వచ్చేస్తాను, మీ దగ్గరే ఉంటాను, నేను భూలోకంలో ఈ యొక్క మాయలు మంత్రాలు నా వల్ల కావట్లేదు, మీ సన్నిధిలో బతుకుతాను, నాకు విసుగు పుట్టింది అన్నప్పుడు నువ్వు యోగమాయని పెళ్లి చేసుకున్నావు కదా నాయన, నువ్వు అక్కడే ఉండు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పని వారికి బోధించడం జరిగింది. వారు శివపార్వతులు దుర్వాస మహర్షికి బోధించడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఈ దుర్వాస మహర్షి సత్యభామాదేవి ఇంటికి వెళ్ళి ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చినప్పుడు నాకు రథం ఎక్కాలని ఉంది అని అడిగాడు. దానికేం భాగ్యం మహానుభావ, రథం ఎక్కండి అన్నారు. రథం గుర్రాలు అయితే మజా లేదు, నువ్వు సత్యభామ నా రథాన్ని లాగాలి అన్నారు. అలాగే అని శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి ఆయన రథం మీద కూర్చోబెట్టి ఊరేగించారు. ఆ ఊరేగించినప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఈ దుర్వాస మహర్షి 30 తిప్పలు పెట్టాడు. ఆగండి, పరిగెత్తండి, బ్రేక్, రైట్ టర్న్ అంటున్నాడు. అయినా కానీ వాళ్ళు ఏమీ చెలించకుండా ఆయనకి సేవ చేసిన సందర్భంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని దుర్వాస మహర్షి ప్రార్థించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది అని చెప్పి ఆశీర్వదించి ఇలా జరిగిన సందర్భంలో మరో సందర్భంలో రుక్మిణీ గృహంలో కూడా ఇలాంటి పనే చేశాడు ఆయన. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి నాకు భోజనం కావాలి అనేవాడు. భోజనం వండితే నాకు ఇదే సరిపోతుందని 10,000 మందికి వండినటువంటి అన్నాన్ని ఒక్కటే తినేసేవాడు. మర్నాడు నిన్నెంత వండారో అంత అన్నం కావాలనేవాడు. అంత వండితే ఒక్క మెతుకు తినిపోయేవాడు, లేదా వంటంతా రాసుకునేవాడు. ఇలా చేస్తూ ఉండేవాడు. 21 రోజుల పాటు రుక్మిణి శ్రీకృష్ణులను పరీక్షించాడు ఈ యొక్క దుర్వాస మహర్షి. పరీక్షించి అక్కడ వంటగదిలో ఉన్న సామానంతా బూడిద చేసి ఆ భస్మం చేసి వచ్చాక మళ్ళీ పాయసం వండి పెట్టమన్నాడు. రుక్మిణీదేవి పాయసం వండి పెట్టింది. శ్రీకృష్ణుడితోటి అన్నాడు, ఈ పాయసం అంతా మిగిలిపోయింది చాలా వరకు, నేను కొంత తినగా ఇదంతా నా ఒళ్ళంతా రాయి అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాసుడు ఒళ్ళంతా ఆ పాయసాన్ని రాశాడు. అప్పుడు దుర్వాస మహర్షి, నా అరికాళ్ళకి నువ్వు పాయసం రాయలేదు కాబట్టి నీ అరికాలకి ఈ యొక్క బాణఘాతంతో నువ్వు మరణించి అవతారం చాలిస్తావు అని చెప్పి అన్నాడు. ఏది ఏమైనా కానీ రుక్మిణీ శ్రీకృష్ణుల యొక్క అద్భుతమైనటువంటి సహనశక్తిని చూసి వాళ్ళని స్తోత్రం చేసి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. ఇది కూడా విష్ణు పురాణంలోనూ భాగవతంలోనూ చెప్పుకున్నటువంటి కథ. ఇక భారతం చివరిలో, భాగవతం చివరిలో శ్రీకృష్ణుడు ఇబ్బడి ముబ్బడిగా శక్తివంతమై పెరిగిపోతున్నటువంటి యాదవ కులాన్ని కూడా నాశనం చేయకపోతే భూభారం తీరినట్టు కాదు అని భావించి ఆ యొక్క యాదవ కులం పరిహరించాలనేటువంటి సందర్భంలో కూడా దుర్వాస మహర్షిని ఒక మిషగా వినియోగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ యొక్క మనకు తెలుసు కదా, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు స్త్రీ వేషం ధరించినప్పుడు మిగతా యాదవులందరూ కూడా ఈ స్త్రీ వేషం ధరించినటువంటి సాంబుడిని అనేక మంది మహర్షులు, అక్కడ దుర్వాస మహర్షి కూడా ఉన్నాడనమాట, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి ఈ పడుచుపిల్ల రేపో మాపో కనబోతోంది, ఈవిడికి ఆడపిల్లాడు పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని అడిగారు. అప్పుడు ఈ దుర్వాస మహర్షి ఇతర మహర్షుల దగ్గర శపించాడనమాట. మీ యొక్క యాదవ వంశం నిర్వంశం చేసేటువంటి, సర్వనాశనం చేసేటువంటి ముసలం పుడుతుంది అని శపించాడు. ఆ ప్రకారంగానే ముసలం పుట్టడం, ఆ ముసలం కారణంగానే యాదవ వంశం నాశనం కావడం జరిగింది. అంటే శ్రీకృష్ణ అవతార పరిసమాప్తికి దుర్వాస మహర్షి ఇక్కడ కారణమయ్యాడు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మరో పక్కన మన యొక్క రామాయణంలో కూడా ఇదే పని చేశాడు దుర్వాస మహర్షి.
దానికంటే ముందు భారతంలో నేను ఇంకొక కథ చెప్తాను మీకు. మనకందరికీ తెలిసిందే. ఒకసారి దుర్యోధనుడిని పరీక్షించడం కోసమని దుర్వాస మహర్షి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. 21 రోజుల పాటు పరీక్షకు గురి చేశాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కృష్ణునికి రుక్మిణికి ఎలాగైతే 21 రోజులు టెస్ట్ చేశాడో, ఇక్కడ దుర్యోధనుడిని కూడా 21 రోజులు టెస్ట్ చేసినప్పుడు దుర్యోధనుడు చాలా అప్రమత్తంగా ఉండి ఆయన సేవ చేశాడు. ఆయన సంతుష్టుడైపోయి నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు, నాకు రాజ్యం కావాలి, ధనం కావాలి, బంగారం కావాలని కోరుకుని ఆడవచ్చు కదా దుర్యోధనుడు. మీరు నన్ను ఎలా పరీక్షించారో మా అన్నగారైనటువంటి ధర్మరాజు గారు కూడా అరణ్యవాసంలో ఉన్నారు, ఆయన కూడా అలాగే పరీక్షించండి. వాళ్ళు భోంచేసి ప్రశాంతంగా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్న టైంలో మీరు వెళ్ళాలి, హాయిగా వాళ్ళు భోంచేసాక వెళ్ళండి అన్నాడు. ఈయన అనుకున్నాడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నన్ను మధ్యాహ్నం వెళ్ళమన్నాడు అనుకున్నాడు దుర్వాస మహర్షి. కానీ దుర్యోధనుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, అతను మధ్యాహ్నం సమయం తర్వాత వెళ్ళినట్లయితే ద్రౌపది దేవుకున్నటువంటి అక్షయ పాత్ర యొక్క మహిమ భోజనాల తర్వాత కడిగేసిన తర్వాత పోతుంది ఆ రోజుకి. అప్పుడు ఈయన 10,000 మంది శిష్యులతో పోతే వాళ్ళు భోజనం పెట్టలేరు. అప్పుడు కాగల కార్యం గందరగోళ తీర్చినట్లుగా ఈ యొక్క పాండవులను దుర్వాస మహర్షి శపిస్తాడు, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అని భావించాడు ఈ యొక్క దుర్యోధనుడు. ఈ విధంగా అనుకున్న తర్వాత దుర్వాస మహర్షి కూడా దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మధ్యాహ్నం పూట భోజనాలు అయిపోయిన తర్వాత వెళ్ళి వచ్చి చూడగానే ధర్మరాజు భోజనానికి లేవండి రండి అన్నాడు. వెనక ముందు ఆలోచించుకోవాలి ధర్మరాజు కూడా. అప్పుడు ద్రౌపది కంగారు పడిపోతుంది. సరే ఈ లోపల దుర్వాస మహర్షిని మేము స్నానాలు చేసి వస్తాము అని నదికి వెళ్ళిపోయాడు శిష్యులను తీసుకొని. ఈ లోపల ద్రౌపది చెప్పింది, ఇంకెక్కడ భోజనం అండి, పాత్ర గడికి బోర్లు ఇచ్చాను, ఈ పూటకి భోజనం లేదు, ఏం చేయాలని కంగారు పడిపోతూ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న పళంగా అక్కడ ప్రత్యక్షమయ్యి, ఏదమ్మా నాకు ఆకలి వేస్తుంది భోజనం పెట్టు అన్నాడు. నా తలకాయ భోజనం నిన్ను ఇక్కడికి ఆహ్వానించింది, నిన్ను ప్రార్థించిందే మమ్మల్ని రక్షించమని ఇట్లా జరిగింది, మన యొక్క దుర్వాస మహర్షి వచ్చాడు ఇక్కడికి అని చెప్పింది ద్రౌపది. అవన్నీ తర్వాత మాట్లాడదామమ్మా, ముందు అక్షయ పాత్ర తీసుకురా, నాకు ఆకలి వేస్తుందంటే నువ్వు భోజనం లేదంటావేంటి, తీసుకురా, ఒక మెతకన్నా ఉండకపోదు అన్నాడు. అనగానే వెళ్ళా. అప్పుడు చివరికి ద్రౌపది ఆ పాత్ర తీసుకొచ్చినప్పుడు ఆ పాత్ర యొక్క లోపలి మెడ మీద, పాత్ర ఇలా ఉంటుంది కదా, ఆ లోపల వైపు ఒక ఆకుకూర మొక్క ఉంది లోపల. ఆ ఆకుకూర మొక్కని నోట్లో వేసుకొని యజ్ఞభోక్త అయినటువంటి పరమేశ్వరుడు సంతృప్తి చెందుగాక అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతే. ఈ యొక్క మన యొక్క దుర్వాస మహర్షికి ఆయన యొక్క శిష్యులందరూ కూడా పొట్టలు బిర్రుగా బిగుసుకుపోయి ఇంకా మెతుకు కూడా పట్టినంత ఖాళీ లేకుండా విపరీతమైనటువంటి భుక్తయాసంతో నదీ ప్రాంతంలో పొరలాడుతున్నారనమాట. ఆ స్థితిలో ఈ యొక్క దుర్వాస మహర్షికి అర్థమైపోయింది విషయం. ఈలోగా ఈ విధంగా బెర్రగా బిగుసుకుపోయినటువంటి పట్టలతో దొర్లుతున్నారు ఎవరు, దుర్వాస మహర్షి అని శిష్యులు కూడా. అప్పుడు భీముడు అక్కడికి వెళ్ళి, స్వామి ఆహారం సిద్ధంగా ఉంది, మీరు దయచేసి రండి అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గారు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఆహా వచ్చాడా శ్రీకృష్ణ పరమాత్మ, ఇంతకుముందు అంబరీషుడి విషయంలో నేను దెబ్బతిని ఉన్నాను అనే ఉద్దేశంతో దుర్వాస మహర్షి అన్నాడు అనమాట. విష్ణు భక్తుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం వీటిని నుంచి ఇటు వెళ్ళిపోదాము పదండి అని చెప్పనేసేసి దుర్వాస మహర్షి తన శిష్యులతో పాటు అట్నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది. దుర్వాస మహర్షి నాకు ఈ పరాభవం ఎందుకు జరిగింది అని ఆలోచించినప్పుడు దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి అని తెలుసుకున్నాడు దుర్వాస మహర్షి. ఇదంతా కూడా మహాభారతంలో చెప్పడం జరిగింది. సరే, ఇందాక నేను చెప్పాను దుర్వాస మహర్షి శ్రీకృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తికి కారణమయ్యాడు. మరి శ్రీరాముడి యొక్క అవతార పరిసమాప్తికి కూడా దుర్వాసుడే కారణమయ్యాడని చెప్పాను కదా, కరెక్ట్. రామాయణ కాలంలో కూడా రాముడి దర్శనానికి చివరి కాలంలో, అంటే రాముడు ఇంకా అవతార పరిసమాప్తి చేసే సందర్భంలో ఒక సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ సందర్భంలో ఆయనతోటి ఈ యొక్క యమధర్మరాజు చర్చల్లో ఉన్నాడు లోపలికి వెళ్ళి, స్వామి ఇంకా మీ అవతార పరిసమాప్తి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. ఈ చర్చ జరుగుతూ ఉండగా అప్పుడు శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుని బయటకు నిలబెట్టి, ఎవరు వచ్చినా కానీ లోపలికి పంపించొద్దు, పంపించినట్లయితే మరణశిక్ష విధిస్తాను అని చెప్పి అడ్వైస్ చేసి ఆయన లోపల దేవరహస్యాలు మాట్లాడుతూ ఉన్నారు శ్రీరామచంద్రుల వారు. మాట్లాడుతూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చాడు. నేను లోపలికి వెళ్ళాలి అర్జెంటుగా అన్నాడు. మిషన్ అన్నమాట, కారణం ఈ యొక్క రాముడి యొక్క అవతార పరిసమాప్తికి కారణం అనమాట. అనగానే లక్ష్మణుడు అన్నాడు, స్వామి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల అత్యవసర సమావేశం జరుగుతోంది శ్రీరామచంద్రుల వారిది, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. దుర్వాస మహర్షి, ఎవరనుకుంటున్నావు నన్నే అధిక్షేపిస్తున్నావా, నన్నే ఆపుతున్నావా, నీ వంశం సర్వనాశనం అవ్వాలని శపిస్తాను అన్నాడు. అనగానే వెంటనే లక్ష్మణుడు ఆలోచించాడు, మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాము, ఈ సందర్భంలో వంశనాశనం దాకా ఎందుకు తీసుకెళ్ళాలి,
ఈ దుర్వాస మహర్షిని లోపలికి ఎలవ చేస్తాను. ఎలవ చేస్తే ఏమవుతుంది, శ్రీరామచంద్రుడు వారు నన్ను పరిత్యజిస్తాడు, దేశ బహిష్కారం చేస్తాడు, పర్లేదు వంశం నాశనం కాకుండా ఆపుతాను, వేరే ఛాయిస్ లేదు అని ఈ యొక్క దుర్వాసుల వారిని లోపలికి అనుమతించాడు. దుర్వాసుల వారు లోపలికి వెళ్ళేసరికి శ్రీరామచంద్రుడు అడిగాడు, స్వామి ఎందుకు వచ్చారు చెప్పండి అని నమస్కరించాడు. ఏమీ లేదు, ఊరిని చూసిపోవడానికి వచ్చానని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత అనుకున్నటువంటి మాట ప్రకారం శ్రీరామచంద్రుడు లక్ష్మణుని పరిత్యజించాడు, దేశ బహిష్కారం చేశాడు. అప్పుడు లక్ష్మణుడు తిన్నగా సరయు నదిలోకి వెళ్ళిపోయి తన అవతారం చాలించి తన యొక్క ఒరిజినల్ స్వరూపమైనటువంటి ఆదిశేషువుగా తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే శ్రీరామచంద్రుడు తన యొక్క సకల బంధుమిత్ర సమూహంతో మిగతా సోదరులతోటి కలిసి సరయు నదిలోకి వెళ్ళిపోయి ఆ విధంగా అవతారాన్ని చాలించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రీరాముని అవతార పరిసమాప్తికి, శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తికి కూడా దుర్వాస మహర్షే డైరెక్ట్గా కారణమయ్యాడని చెప్పి తెలుసుకోవాలి మనం. ఈ విధమైనటువంటి దుర్వాస మహర్షి రుద్ర కవచం లాంటి అద్భుతమైనటువంటి కవచాలను కూడా మానవాళికి అందించడం జరిగింది. ఈ విధంగా దుర్వాస మహర్షి ముక్కోపిగా కనపడుతున్న అనేక సందర్భాల్లో అనేక దేవ కార్యాల్లో నిమిత్త మాత్రంగా తన యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్వస్తి.